నాకంటే రాజకీయాల్లో ఎవరు సీనియర్ లేరు దేశంలో కూడా. నేను చాలా మందిని చూశాను. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఇంత ప్రమాదకరమైన ఆలోచనలు చేశారంటే చాలా బాధ కలుగుతుంది. నేను ఆ రోజు ఒక హామీ ఇచ్చాను, మీకు గట్టిగా చెప్పాను, మీ ఆస్తులు మీకు భద్రత ఇది ఉండాలి. మీ భూమి మీ హక్కు వేరే వాళ్ళ ఫోటో ఉండడానికి వీలు లేదు. రాజా ముద్రతో మళ్లీ మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పాను. అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పాను. రెండో సంతకం దాని మీదనే పెట్టాను. నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను. ఇంకొక విషయం కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతుకు భూమి అనేది ఆస్తే కాదు, ఇది మీకు జీవనాధారం, మీ కుటుంబానికి భద్రత, మీ భవిష్యత్తుకు నమ్మకం. అది ఎకరా కావచ్చు, అర్ధ ఎకరా కావచ్చు, 5 సెంట్లు కావచ్చు, కనీసం ఇంటి జాగా కావచ్చు. అదే మీరు జీవితంగా ఒక నమ్మకంగా ఒక భరోసాగా పెట్టుకుంటారు. అందుకని ఆ రోజుల్లో మీరు చాలా బాధపడ్డారు. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను. కొత్తగా 22A అని తీసుకొచ్చారు. మీ భూమి గాని ఎవడైనా ఒక రౌడీ అడిగితే ఇవ్వకపోతే, రాజకీయ నాయకుడు అడిగితే ఇవ్వకపోతే దాని మీద 22A పెట్టేశారు. మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. మీరు కుయ్యో మరో అంటే ఇనే నాదుడు లేడు. కడాన మీ బాధలు చూసిన తర్వాత నేను కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి పోయి నాలాంటి వాడిని ఏం చేశారో మీరు చూశారు, చట్టం లేకుండా. ఇంకా మీలాంటి వాళ్ళు ఒక లెక్క వీళ్ళకని అడుగుతున్నా. అందుకే ఎక్కడికక్కడ మీరు భయపడిపోయారు. సమయం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నారు. సమయం వచ్చింది. బ్యాలెట్ ని బద్దలు కొట్టారు. 94% స్ట్రైక్ రేట్ తో గెలిపించారు.